ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కామన్ మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే కరెక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ సెంటెన్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ 2 కాలమ్స్ ఉండడం జరిగింది. ఇన్కరెక్ట్ కాలం ఒకటి, కరెక్ట్ కాలం ఒకటి. ఇన్కరెక్ట్ కాలంలో రాంగ్ ఎక్స్ప్రెషన్తో ఉన్న సెంటెన్స్ ఉన్నది. సెకండ్ కాలంలో కరెక్ట్ చేసినటువంటి సెంటెన్స్ ఉన్నది. ఇక్కడ ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైల్వే, గ్రూప్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి ఎక్కువగా వచ్చే ఏవైతే అడిగినారో వాటిని మనం ఇవ్వడం జరిగింది. నెంబర్ వైజ్గా చూద్దాం. నెంబర్ 1, ద మ్యాన్ వాజ్ ట్రెంబ్లింగ్ ఫ్రమ్ కోల్డ్. ద మ్యాన్ వాజ్ ట్రెంబ్లింగ్ ఫ్రమ్ కోల్డ్. ఇక్కడ ఫ్రమ్ రాదు, విత్ అనేది రావాలని కరెక్షన్. ద మ్యాన్ వాజ్ ట్రెంబ్లింగ్ విత్ కోల్డ్. ది మ్యాన్ వాజ్ ట్రెంబ్లింగ్ విత్ కోల్డ్. సెకండ్, ఐ హ్యావ్ సీన్ ఏ గుడ్ ఫిల్మ్ ఎస్టర్డే. ఐ హ్యావ్ సీన్ ఏ గుడ్ ఫిల్మ్ ఎస్టర్డే. హ్యావ్ సీన్ ఏ గుడ్ ఫిల్మ్ ఎస్టర్డే. ఎస్టర్డే మీన్స్ పాస్ట్ టెన్స్. సో హ్యావ్ సీన్ అనేది రాదు, సా అనేది వస్తుంది. ఐ సా ఏ గుడ్ ఫిల్మ్ ఎస్టర్డే. I saw a good film yesterday. Number 3, his room's window is open. His room's window is open. Is the wrong expression. The window of his room is open. The window of his room is open. Number 4, I come here for learning English. I come here for learning English. ఇది కూడా రాంగ్ ఎక్స్ప్రెషన్. దీని కరెక్ట్ ఏంటంటే ఐ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఫిఫ్త్ వన్, both of them didn't go to school today. Both of them didn't go to school today. ఇక్కడ both of them అనేది రాదు, neither of them. Neither of them went to school yesterday. Today. Neither of them went to school today. Number 6, he don't care what he says. He don't care what he says. ఇక్కడ says అని వచ్చింది కనుక does ఫామ్ వస్తుంది. He doesn't care what he says. He doesn't care what he says. Number 7, the book comprises of 5 chapters. The book comprises of 5 chapters. Comprises of అనేది ఉండదు, comprises ఏ ఉంటుంది. The book comprises 5 chapters. Number 8, the half year is nearly finished. The half year is nearly finished. ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. దీని కరెక్ట్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ నియర్లీ ఫినిష్డ్ లేదా హాఫ్ ది ఇయర్ ఈజ్ నియర్లీ ఫినిష్డ్. నెంబర్ 9, there was a fight among 2 boys. There was a fight among 2 boys. ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. దీని కరెక్ట్ ఏంటి? There was a fight between 2 boys. There was a fight between 2 boys. Number 10, I am going to lay down for an hour. I am going to lay down for an hour. ఇక్కడ lay down అనేది రాదు, lie down అనేది వస్తుంది. Lie down for an hour. I am going to lie down for an hour. Number 11, this book deals in common errors. This book deals in common errors. In common errors and rather with common errors. This book deals with common errors. Number 12, someone has robbed all her money. Someone has robbed all her money. ఇక్కడ robbed అనేది రాదు, someone has stolen all her money. Stolen. robbed బదులుగా stolen అనేది కరెక్షన్. Number 13, the bowl is made of glass. The bowl is made from అనేది ఉండాలి. The bowl is made from glass, not made from glass. 14, I have now left the football. I have now left football. ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. దీని కరెక్ట్ ఏంటి? given up football. I have now given up football. లెఫ్ట్ బదులు given up అనేది వస్తుంది. Number 15, last night I went to bed lately. Last night I went to bed lately. దీని కరెక్షన్ ఏంటంటే లాస్ట్ నైట్ ఐ వెంట్ టు బెడ్ లేట్. ఐ వెంట్ టు బెడ్ లేట్, నాట్ లేట్లీ. లేట్ అంటే సరిపోతుంది. నెంబర్ 16, ఈచ్ చైల్డ్ హ్యాస్ అన్ యాపిల్. ఈచ్ చైల్డ్ హ్యాడ్ అన్ యాపిల్. ఈచ్ చైల్డ్ అనకూడదు, ఎవ్రీ చైల్డ్. ఎవ్రీ చైల్డ్ హ్యాడ్ అన్ యాపిల్. ఎవ్రీ చైల్డ్ హ్యాడ్ అన్ యాపిల్. నెంబర్ 17, హీ ఈజ్ బీన్ సిక్ ఫర్ ఓవర్ ఎ ఇయర్. హీ ఈజ్ బీన్ సిక్ ఫర్ ఓవర్ ఎ ఇయర్. సిక్ బదులు ఇక్కడ ఇల్లు రావాలి. సిక్ కాకుండా ఇల్ రాస్తే సరిపోతుంది. హీ ఈజ్ బిన్ ఇల్ ఫర్ ఓవర్ ఇయర్. హీ ఈజ్ బిన్ ఇల్ ఫర్ ఓవర్ ఇయర్. నెంబర్ 18, ఐ లైక్ టు సిట్ ఇన్ ద షాడో. ఐ లైక్ టు సిట్ ఇన్ ద షాడో. ఇది కూడా రాంగ్ ఎక్స్ప్రెషన్. దీనికి ఏం రావాలి? షేడ్. ఐ లైక్ టు సిట్ ఇన్ ద షేడ్. ఐ లైక్ టు సిట్ ఇన్ ద షేడ్. 19, బ్రెడ్స్ ఆర్ సోల్డ్ అట్ బేకర్స్. బ్రెడ్స్ ఆర్ సోల్డ్ అట్ the bakers. ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. బ్రెడ్ ఈజ్ సోల్డ్ ఎట్ ద బేకర్స్. బ్రెడ్ ఈజ్ సోల్డ్ ఎట్ ద బేకర్స్.
లాస్ట్ 20th. ఈజ్ ద రూమ్ ఎనఫ్ లార్జ్ ఫర్ యూ. ఈజ్ ద రూమ్ ఎనఫ్ లార్జ్ ఫర్ యూ. దీన్ని లార్జ్ ఎనఫ్ ఫర్ యూ అని కరెక్షన్ చేయాలి. ఈజ్ ద రూమ్ లార్జ్ ఎనఫ్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.